ముస్లిం క్రిస్టియన్ మీరు ఏం కాదు మీకు అర్థం కూడా ఇతరులు కాదు అందరి పూర్వీకులు హిందువులే అందరూ మన అవుతుంది. అసలు హిందువులకి మతం లేదు, అసలు హిందూ అనే పదమే లేదు. మన వేదాల్లో హిందూ మతం అనేటటువంటిది ఎక్కడ మన పురాణాల్లో కూడా ప్రస్తావన లేదు. స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, ఆగమాలు, అలాగే దర్శనాలని ఇవి మనకి మూల గ్రంథాలు. భారతీయత మన సంస్కృతి ఏమిటి అని ఎవరైనా అడిగితే ఏం చెప్తామో? భారతీయ సంస్కృతి అంటే భారతీయ సంస్కృతి అంటే భిన్న మతాలని చెప్తాము, సంప్రదాయాలు చెప్తాము. భారతీయ సంస్కృతి అనగానేమి, భారతీయ సాంప్రదాయం ఏమిటి అని 2 క్వశ్చన్స్ ఈ లోకంలో ఎవరైనా వేస్తే ఒకసారి మైక్ పట్టుకుని అడుగు, ఎవరైనా సమాధానం చెప్తారేమో. ధర్మం అంటే ఆచరించడం, సనాతనం అంటే అది చావు పుట్టుకలు లేనిది, ఆద్యంతములు లేనిది అన్నారు. మాది సనాతన ధర్మం, మాది సనాతన ధర్మం అంటున్నారే, ఎవరిది సనాతన ధర్మం కాదు, ఏ మనుషులది కాదు, ఏ జంతువులది కాదు. సకల చరాచర జీవరాశి సృష్టి యావత్తికి ఏది ఆధారమై ఉన్నదో అది సనాతనం. దాంట్లో మీరు ఏ మతమైనా పెట్టుకోండి, ఏ కులమైనా పెట్టుకోండి, ఏ జాతి అయినా పెట్టుకోండి, ఆ శక్తి ఆధారంగానే ఇవన్నీ మనుగడ సాగిస్తాయి.